సంబంధం అది కసిరెడ్డి ఏదన్నా ఉంటే కనుక ఆ కర్త కర్మ క్రియ అతనే అయి ఉంటాడు అని అనగానే ఇతని సాక్షిగా పిలిచారు. ముందు పేపర్లో నిందితుడిని చేశారు. అంటే ఆయనే లిక్కర్ స్కామ్ జరిగిందని ఆ రోజే నిర్ధారించేసినట్టు. అలాగేదండి, ఆ విషయాలకు సంబంధించి ఆయన అడుక్కోండి అన్నాడు. ఆయన నిర్ధారించేది ఏంటి? లిక్కర్ స్కామ్ అలాగేదండి, ఇప్పుడు వీళ్ళు కుంభకోణం అంటారు. కుంభకోణం అంటే ఓకే, అదే కుంభకోణం అయితే కనుక దాంట్లో వాళ్ళని చూసుకో అని చెప్పాడు ఆయన. ఆయన అడుగు అనేది ఆయన పదజాలం దగ్గర తేడా ఉంది. కుంభకోణం జరిగిందని ఆయన ఏం సర్టిఫికెట్ ఇలా. ఒకవేళ లిక్కర్ కుంభకోణం అనేది ఏంటిది కనుక వాళ్ళని అడగండి, అతన్ని అడగండి. అంటే ఏ యాక్టివిటీ ఎవరెవరు చూశారో విజయసాయిరెడ్డికి తెలుసు కాబట్టి ఆయన ముక్క చెప్పాడు. మరి అదే నిజమైతే ఇప్పుడు విజయసాయిరెడ్డి అని నిందితుడని ఇంతకుముందు అన్నోళ్ళు ఇప్పుడు సాక్షిగా ఎందుకు పిలుస్తున్నారు? విజయసాయిరెడ్డిని నిందితుడిగా పిలవాలి కదా నోటీస్ ఇచ్చి, మరి సాక్షిగా ఎందుకు పిలుస్తున్నారు? మొన్నటిదాకానేమో పత్రికలు జడ్జిమెంట్ ఇచ్చేసినాయి, విజయసాయిరెడ్డే కేవీ రావుని బెదిరించాడని, విజయసాయిరెడ్డే లెక్కర్కి డబ్బులు కలెక్ట్ చేశాడని. ఆయనేం పాపం ఆయనకు 2 ఇళ్ళు ఉంటాయి అమ్ముకుని రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చుకున్నాడు ఆయన 45 కోట్లు 50 కోట్లు. జగన్ సీట్ ఇచ్చాడు కానీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చాడు ఆయన. 2 ఇళ్ళు ఉంటే 2 అమ్ముకున్నాడు. ఆ 2 జగన్ వల్ల వచ్చినాయి కాదు, ఆయన ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు వచ్చినాయి. చెన్నైలో ఉన్న ఇళ్ళు కొన్నది కూడా శేఖర్ రెడ్డి అనే తిరుమల తిరుపతి దేవస్థానం